నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గంజాయి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా భీమవరంలో నిర్వహించిన ర్యాలీ ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కలిగించిన జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ తణుకులో పర్యావరణ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి సమీక్షా సమావేశంలో మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి మానవ ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్న మాదక ద్రవ్యాలు తణుకులో ప్రకటించిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కుడారి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు న్యాయవాదులకు వైద్య సేవలందించిన రాజమండ్రి వైద్యులు సుధా ప్రశాంతులు అభినందించిన అధ్యక్షులు సూరంపూడి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం జూలై 1 నుంచి ఇంటికి వెళ్లి అందించనున్న 4,000 రూపాయల పెన్షన్ తాడేపల్లిగూడెంలో ఘనంగా వెల్లడించిన ఎమ్మెల్యే బొలిశెట్టి డ్రగ్స్ వినియోగం వల్ల తలెత్తుతున్న మానసిక శారీరక సమస్యలు రాజమండ్రి ప్రజా చైతన్య ర్యాలీలో పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కిలో 50 రూపాయలకే టమోటాలు రాజమండ్రి రైతు బజార్లో వివరించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ తేజ్ భారత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్లజర్లలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటికి వినతి పత్రం అందించిన కళ్యాణమిత్రుడు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు తణుకు దాత చుండూరి శ్రీనివాసరావు వనజ దంపతులు ₹1,00,000 విరాళం అభినందించిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించిన భక్తులు ఏలూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వేటరీ సెల్వి అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చి కృషి చేస్తానని హామీ గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నియంత్రణకు కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్ తెలిపారు భీమవరంలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు వీటితో ఎవరైనా పట్టుబడితే కేసులు పెట్టి శిక్షిస్తామని చెప్పారు జిల్లా ఎస్పీ డాక్టర్ బేజండ్ల అజిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఏ నారాయణ స్వామిరెడ్డి పాల్గొన్నారు తణుకు పురపాలక సంఘంలో పారిశుధ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సంబంధిత ఉద్యోగులకు హితవు పలికారు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ మేరకు పట్టణంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే వీటి పరిష్కారానికి ఆయన సూచనలు సలహాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీజేపీ సహకారంతో మళ్ళా ఈ మున్సిపాలిటీని అన్ని విధాలుగా కూడా కౌన్సిల్ ఏర్పడే వరకు కూడా మనందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు ఏదైతే కమిషనర్ గారు మాకు ఇంట్రొడక్షన్ ఇచ్చారో దానికి అనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్లని కూడా ప్రతి నెల కూడా మనందరం కూడా రివ్యూ చేసుకుని ఏ విధమైనటువంటి ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలనేది ముందుకు వెళ్దాం. ముఖ్యంగా మొదటి ప్రయారిటీ శానిటేషన్ గోవిందయ్య గారు రాజశేఖర్ గారు మీది బాధ్యత. అలాగే ఈరోజు వర్షాకాలం వచ్చేటటువంటి సీజనల్ డిసీజెస్ రాకుండా ఇప్పుడు రాష్ట్రంలో అత్యధికంగా డయేరియా స్ప్రెడ్ అవుతుంది అనేది మనకి మోస్ట్ అలార్మింగ్ ఇష్యూ ఈరోజు ఉంది. దానికి అనుగుణంగా మనం ఏ విధంగా యాక్షన్ ప్లాన్ తీసుకుని చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఆ నిర్ణయం తీసుకుని 5 సంవత్సరాలు కూడా ఆవులు అనేది ఎక్కడ కనపడకుండా చేస్తాం. ఇది మళ్ళీ అటువంటిది ఆవులు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే. ఈరోజు మన ఫోకస్ ఇంటింటికి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్లు హౌస్ టు హౌస్
హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ని ఇవ్వాలనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ. రాబోయే కాలంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటి అందించే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తణుకుపట్నంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి టిడ్కో ఇల్లులు దాదాపు 949 ఇల్లుల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఈరోజు వాటి నిర్మాణం పూర్తవడానికి మళ్ళా ఎస్టిమేషన్ చేసి దానికి సంబంధించి అన్ని పనులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇళ్ళని కూడా టిడ్కో ఫ్లాట్స్ని కూడా అందించే ఏర్పాట్లు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ, మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తణుకు కోర్టుకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రియాంక నర్సింగ్ హోంలో బుధవారం మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవ సభను నిర్వహించి అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా ఈ ఆసుపత్రికి చెందిన మానసిక వైద్య నిపుణులు కొడారి ఆనంద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత చెడిపోతున్నట్లు చెప్పారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరిగి సామాజిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ తీవ్రమైన అంశంపై అందరూ స్పందించి పరిష్కారానికి ప్రయత్నించాలని డాక్టర్ ఆనంద్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మరి ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ మూలంగా సుమారుగా మన దేశంలోనే 15 కోట్ల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. యువత ఎక్కువగా ఎఫెక్ట్ అవడం అనేది చాలా విచారకరం. సో అట్లాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారుగా 100 కోట్ల వరకు దానికి ఎఫెక్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. మన దేశంలో చాలా భయంకరమైన సమస్య, అనేక కుటుంబాలు వీధిని పడుతున్నాయి. కాబట్టి డ్రగ్ అబ్యూస్ గురించి మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాం. చాలామందిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. డ్రగ్ అబ్యూస్లో ముఖ్యంగా మనకు కనపడేది మీకు తెలిసినంత వరకు ఆల్కహాలే అనుకుంటారు. కానీ మన దేశంలో మనం చూసినట్లయితే ఆల్కహాల్ మించినటువంటి కూడా చాలా జరుగుతున్నాయి ఈ డ్రగ్స్కి ఎఫెక్ట్ అవడం అనేది. ఒకటి కెనాబిస్ అంటే గంజాయి, తర్వాత స్టెరాయిడ్స్ వాడుతూ ఉన్నారు, ఆ తర్వాత హాషిష్, మార్జునా, తర్వాత హెరాయిన్, కొకెయిన్, తర్వాత కాఫ్ సిరప్స్, వీటన్నిటికి కూడా మరి ఎడిక్ట్ అవడం అనేది చాలా విచారకరం. ముఖ్యంగా 17 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల లోపల వారు ఎఫెక్ట్ అవడం అనేది చాలా ప్రధానమైన విషయం. ఈ సమావేశంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, ముప్పిడి సుబ్బయ్య, తిర్రె సత్యనారాయణరాజు, అంగజాల అజయ్ కుమారులతో పాటు పేషెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి దిలీప్ హాస్పిటల్ సహకారంతో తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ ఎం సుధా, డాక్టర్ టి ప్రశాంతులు 130 మంది లాయర్లకు, గుమస్తాలకు, కోర్టు సిబ్బందికి పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా బీపీ, షుగర్తో పాటు ఈసీజీ పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సూరంపుడి కామేష్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఉండే ఒత్తిడిల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను కొంతమేరకైనా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మెగా మెడికల్ క్యాంప్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపులో హృదయ రోగానికి సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే న్యాయవాదులందరికీ కూడా చికిత్స చేయడం జరుగుతుంది. ఇక్కడ మరి డెల్టా హాస్పిటల్ నుంచి మరి డాక్టర్ డీజీఎం గారు అయినటువంటి శివప్రసాద్ గారిని చాలా కాలం నుంచి అడుగుతున్నాం. మేము మరి తణుకులో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఈ రోజు నా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి చాలా సంతోషంగా ఉంది మాకు. మరి మా న్యాయవాదులందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా డాక్టర్ సుధ గారు, ప్రశాంత్ గారు కూడా వచ్చి ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. గతంలో కూడా మేము ఇలాగా మన డాక్టర్ హుస్సేన్ గారి చేత మంచి అద్భుతమైన మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి మా కమిటీ వారు, మా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా సహకారానికి, సహాయ సహకారాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇటువంటి క్యాంపులు అనేకమైన పెట్టి న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం మేము నిరంతరం పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి క్యాంపులు రకరకాల స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో, వేరే స్పెషలిస్టులు ఎవరైతే వారందరినీ కూడా తీసుకొచ్చి ఈ మా టెన్యూర్లో కూడా మంచి మంచి క్యాంపు ఏర్పాటు చేసి న్యాయవాదులకి ఉపయోగకరంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ సేవా కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నండూరి రామ్మోహన్, వెలిజేటి గోవిందరావు,
అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొండా శ్రీనివాసరావు, కార్యదర్శి ఈద రామకృష్ణ, కోశాధికారి ఎం మృత్యుంజయరావులు పాల్గొన్నారు. లయనిజంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన తణుకు లయన్స్ క్లబ్ను మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని క్లబ్ నూతన అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సప్ప బలరామకృష్ణ తెలిపారు. చుట్టూరి రాజమ్మ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో మంగళవారం రాత్రి నిర్వహించిన క్లబ్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు సేవల్లో అనుభవం గడించిన లయన్స్ నాయకుల సూచనలు, సలహాలతో పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు. ఈయనతో పాటు నూతనంగా ఎంపికైన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఏవి రమణమూర్తి, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ వై నారాయణరావు, కార్యదర్శి మానుకొండ రవి రిజనాల్డ్, కోశాధికారి చీకటి శ్రీనివాసరావు, వివిధ విభాగాల చైర్మన్లు, కోఆర్డినేటర్ల చేత మాజీ గవర్నర్ వల్లూరిపల్లి మురళీ మోహనరావు క్లబ్ విధి విధానాలను వివరించి ప్రమాణ స్వీకారం చేయించారు. చూస్తాం కోర్టుకి వెళ్ళం కాబట్టి మనం అలాంటి చాలా ఇంపార్టెంట్ ఇది అన్నమాట. ఇది హెలెన్ కెల్లర్ బొమ్మతో చేయడం జరిగింది. ఇక్కడ 200 మంది సుమారు చేంజ్ చేస్తాం సార్. ఓకే ఓకే, మీకు మీరేనా? పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 2024-25 సంవత్సరానికి తణుకు లయన్స్ క్లబ్ నూతన కమిటీగా మాకు ఏకగ్రీవంగా అవకాశం ఇచ్చిన మా తణుకు లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరానికి మా క్లబ్ సభ్యులందరి సహకారంతో మా ఆర్సీ గారు, నూతన జిల్లా గవర్నర్ గారు, ఆర్సీ గారు, జెడ్సీ గారు వారందరి సూచనల మేరకు, అలాగే మా క్లబ్ సభ్యుల సహకారంతో క్యాలెండర్ ఈవెంట్స్తో పాటు ఇతర సేవా కార్యక్రమాలు, ఇంకా వినూత్నంగా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్తో పాటు సేవా కార్యక్రమాలు అవన్నీ కూడా దిగ్విజయంగా చేసి ఈ క్లబ్ తణుకు క్లబ్ ఇమేజ్ని పెంచే విధంగా పనిచేస్తానని, సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన అధ్యక్షులు యాతం నాగరాజ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరో జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు, జిల్లా చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, జోన్ చైర్పర్సన్ చిట్టూరి సుజాత, రీజియన్ చైర్మన్ పివి సత్యనారాయణ, కోశాధికారి ఎస్ ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. భారతదేశంలో బడుగు ప్రజల అభివృద్ధి కోసం తొలిసారిగా రిజర్వేషన్ సదుపాయం తీసుకొచ్చిన దీనజన బాంధవుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతిని తణుకులో బుధవారం ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పట్ల సురేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాహు మహారాజ్ వేసిన పునాదిని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పటిష్టపరిచినట్లు చెప్పారు. వీరిద్దరి ఆశయాలను నెరవేర్చే విధంగా బడుగు జీవులు బలంగా కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీల మేరకు జూలై 1వ తేదీ నుంచి 4,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లి అందజేయనున్నట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే పట్టుమని 15 సీట్లు రాకపోయినా వైసీపీ నేత జగన్ ప్రతిపక్ష హోదా కావాలని కోరటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.